మనిషి ఉన్నప్పుడు పట్టించుకోకుండా, వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడితే ఏముంటుంది. మనిషి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు. మనిషి ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోం. పైగా ఎంత చేస్తున్నాను, ఎంత చేశానో అంటూ చెప్పుకుంటా ఉంటాం. నువ్వు చేసింది మాత్రం ఏమి లేదు. బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు నువ్వు తోడు లేవు. నేనున్నా నీకు అని మాటిస్తున్నావు కానీ నిజంగా బాధేంటో తెలుసుకోలేకపోతున్నావు. ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నావు. ఏమి ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్నావు. ఇవన్నీ తెలుసుకోలేనప్పుడు నువ్వున్నా కూడా ఒంటరి అనే ఫీలింగ్ వస్తుంది కదా! సో, బాధున్ బాధేంటో నువ్వు తెలుసుకో. ఆ బాధను పరిష్కరించు. అంతేకాని నీకేం కావాలి? అన్నీ చేస్తున్నా కదా! తినటానికుంది, తిరగటానికుంది, పడుకోవటానికుంది అని ఏదేదో సోది చెప్తుంటే ఏముంటుంది? ఏదున్నా లేకపోయినా కొంత ప్రేముంటే, ఆ ప్రేమే ఎంతో సంతోషాన్నిస్తుంది. అంతేకాని డబ్బులున్నాయి, బంగ్లా ఉంది, కారుంది, ఇంకా ఇవన్నున్నాయన్నీ కూడా అవి సంతోషాన్నివ్వవు. నచ్చిన మనిషి ఉండాలి. నచ్చిన మనిషి నుంచి కొంత ప్రేమ రావాలి. ఆ ప్రేమొచ్చినప్పుడు, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. ప్రేమ లేనప్పుడు, నువ్వు దగ్గరున్నా పట్టించుకోనప్పుడు ఇంక ఏముండదు. ఒంటరనే ఫీలింగొస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఫీలింగొస్తుంది. దూరమైన తర్వాత ఎంత ఏడ్చినా ఆ మనిషి రాదు. ఆ ఫీలింగ్ రాదు. ఉన్నప్పుడే అర్థం చేసుకుందాం. ఉన్నప్పుడే కొంచెం ప్రేమనిద్దాం. కొంత టైమిద్దాం. అంతేకాని టైమివ్వకుండా ఇంత చేస్తున్నా ఇన్నున్నాయి నీకోసమే కదా అన్నీ అంటే ఏది బాగోదు. ఏది చేసినా ప్రేమగుంటే ఏం చేయకపోయినా పర్లేదు. కొంత టైమివ్వండి. కొంత టైముంటే కొంత టైమిస్తే చాలా హ్యాపీగుంటది. నిన్ను ప్రేమించేవాళ్ళు నీ నుంచి దూరంగా ఎళ్ళిపోకుండా ఉంటారు. నువ్వు టైం ఇవ్వకపోతే ఎప్పటికైనా దూరంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి వెళ్ళిపోతే కొంతమంది తిరిగి రారు. తిరిగి రాని దూరమైతారు. సో, అర్థం చేసుకో.